నేను పుట్టినప్పుడు చాలా మంది జనం వచ్చారంటండి చూడడానికి. మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్ళిదానండి. ఏసయ్యా నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు, నాకు నడకి ఏసయ్యా అని అన్నానండి. అమ్మ మా ప్రాణం ఉన్నంతసేపు కూడా నీకు ఏది లోటు రాకుండా మేము పెంచుకుంటాము, కానీ ఎప్పుడు ఇలాంటి పని చేయకు. రోజు స్కూల్ టీచర్స్ అన్నారు, అమ్మా నీ బాధ చూడలేకపోతున్నాం మేము, స్కూల్ మానేయి. లెగ్గానే వీళ్ళ దగ్గరకు ఉన్న కాళ్ళు పట్టపట్టమన్నాయండి. అయితే నాన్నగారు చనిపోయారు. నాన్నగారికి కాలం చేసిన తర్వాత కొద్ది రోజులకి అమ్మగారు కూడా మంచం పెట్టారు. ఇద్దరిని కూడా కోల్పోయాను. ఒంటరి జీవితం అయిపోయింది. అయ్యో కాళ్ళు ఎందు కదా, ఎలా ఉంది? నాకు స్వరం దేవుడే ఇచ్చాడండి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నలిగితివి వేసారితివి, నలిగితివి వేసారితివి, నాకై ప్రాణము నీచితివి, నాకై ప్రాణము నీచితివి అంటే ఒక ఆర్కెస్ట్రా ఆయన ఏమన్నారంటే, నువ్వు నేను చెప్పిన మాట వింటే నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తామంటే నాకు రెండు ఇష్టం అండి. ఒకటి నమ్మకం, ఒకటి విశ్వాసం అండి. నా చెయ్యి ఒక్కేలైనా అన్నంకుండా దించడానికి ఎంతో భయపడతారు, కానీ ఒక్క వేలుకున్న బలము చేయకూడదండి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. యేసు నా ప్రియ కాపరి. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు ఏలూరు నుంచి రాజమండ్రి రావడం జరిగింది. రాజమండ్రి నుంచి ఒక చిన్న పల్లెటూరు, ఏ ఊరమ్మా? బురుగుపూడి అండి. బురుగుపూడి రావడం జరిగింది. ఈ అమ్మగారి గురించి తెలుసుకుని నిజంగా ఈ అమ్మగారి జీవితాన్ని మీకు పరిచయం చేయాలని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. చిన్నతనంలోనే వికలాంగురాలుగా పుట్టడం, తల్లి వికలాంగురాలే, ఇలా మావయ్య వికలాలే, ఈ అమ్మగారు కూడా వికలాంగురాలే. నడవలేని స్థితి, పాక్కుంటూ వెళ్ళే స్థితి. అందరికీ 5 ఏళ్ళు ఉంటే అమ్మగారికి పుట్టుకతోనే ఒక ఏలు. చూపించండి అమ్మ, పుట్టుకతోనే ఒక ఏలు, ఆ వేలుతోనే పనిచేస్తూ ఉండేది. అసలు నడవలేను అన్న పరిస్థితిలో, ఇంకా చనిపోదామన్న స్థితిలో అమ్మ మీ ఉన్నామని చెప్పి తల్లిదండ్రులు భరోసా ఇచ్చారు. కొంతకాలానికి తల్లిదండ్రులు చనిపోయారు. అమ్మగారు నడవలేని స్థితిలో ఎలా నడిచారు అనేది సాక్ష్య రూపంలో వింటే చాలా ఆశ్చర్యకరం అండి. ఇలాగుండే అన్ని పనులు చేసుకోవడం, తన బట్టలు తనే ఉతుకోవడం, తన వంటలు తనే చేసుకోవడం, ప్రతి పని కూడా ఇంట్లో అమ్మగారు ఒంటరి జీవితంగా ఆమె చేసుకుంటూ ఉంది. అమ్మగారు గాస్పల్ సింగర్ అన్నమాట. మీరు ఆల్రెడీ వాయిస్ వినే ఉంటారు. అసలు ఆ వరం ఈ అమ్మగారికి ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరం. ఇటువంటి మరుగుపడిన సాక్ష్యాలు వెలుగు తీయడమే నా యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం అండి. నిజంగా ఈ అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అమ్మ ఒంటరిగా పరిచర్య అమ్మగారు చేస్తుందన్నమాట. తప్పకోకుండా అమ్మగారి సాక్ష్యం మొదటి నుంచి చివరి వరకు చూడండి. విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు భర్త కూడా మరణం, అటు తల్లిదండ్రులు మరణించారు, భర్త తోడుగున్న జీవితంలో భర్త కూడా మరణించారు. ఈ ఒంటరి పయనంలో ఈ అమ్మగారి సాక్ష్యం వింటే చాలా అందరికీ ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవుని యొక్క శక్తి ఏంటో తెలుస్తుంది. ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలా ఉండి కూడా ఎలా జీవితాన్ని జయించుకుంటూ వచ్చారు, ఒంటరి స్థితిలో మళ్ళీ ఎవరి తోడు లేకుండా ఎలా జయించుకుంటూ వచ్చారు, దేవుడు నేను ఎలా దర్శించారో, ఎలా మాట్లాడారో మీ సాక్షి విన్నప్పుడు మొదట నాకు చాలా ఆశ్చర్యం వేసింది అన్నమాట. నిజంగా ఈ యొక్క మిమ్మల్ని పరిచయం చేసిన సత్య సిస్టర్ కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానమ్మా. మీ సాక్ష్యం మొదటి నుంచి చివరి వరకు చూస్తున్న వీక్షకులకు నాకు కూడా పంచుకోమని కోరుచున్నాను. దేవుని నామానికి వందనాలండి. మరి జోషి బ్రదర్ గారి ద్వారా నేను ఈరోజు నా సాక్ష్యాన్ని మీ అందరికీ తెలియపరచుటకు కృప చూపించిన దేవాతి దేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తున్నానండి. మరి నేను పుట్టుకతోనే వికలాంగురాలనండి. నా తల్లిదండ్రులు కూడా మంచివారు. నా తల్లి కూడా హ్యాండిక్యాప్డ్ అండి, ఆమె కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. అలాగే మా మేనమామ కూడా మరి అంగవైకల్యంతోనే ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా అంగవైకల్యం అండి. మరి అలాగే నా తల్లిదండ్రులు ఫస్ట్ దేవుని తెలియనంటు వారు. మా తల్లిగారికి పిల్లలు లేరండి.
మరి దేవుడు మా కృపను బట్టి దేవుని ఒక పాస్టర్ గారు మా అమ్మగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి వారం వారం వచ్చి ప్రార్థన చేస్తే బ్రదరు మరి ఇలాగా మీకు పిల్లలు పుడతారు అలాగే ఇలాగని అదే పిల్లలు పుడతారు మీకు ప్రార్థించుకోండి మీరు దేవుని తెలుసుకోండి అని చెప్పడం ద్వారా కొద్ది రోజులకి దేవుని తెలుసుకుని బాప్తిజం పొందుకున్న తర్వాత అంటే ఒక 4 పిల్లలు పుట్టి చనిపోయారండి అమ్మగారికి. తర్వాత దేవునిలోకి వచ్చిన తర్వాత నేను గర్భఫలం దేవుడు ఇచ్చారండి. నేను కడుపులో పడ్డాను కానీ మరి ఆ పిండం ఎలా ఉందో వాళ్ళకి తెలియదు. అప్పుడు ఎంత టెక్నాలజీ అప్పుడు లేదు కనుక వాళ్ళకి ఏం తెలియదండి. అయితే నన్ను కన్నా తర్వాత నేను పుట్టినప్పుడు చాలా మంది జనం వచ్చారంటండి చూడడానికి. అయ్యో తల్లి చూస్తే ఇలా ఉంది, ఇవి కూడా ఎలా పుట్టింది, 2 కాళ్ళు లేవు, చెయ్యి లేదు, ఈ 2 కాళ్ళు కూడా పనిచేయవు, ఎలా నడుస్తుంది, ఆవిడ బ్రతకడమే కష్టము, మళ్ళీ పాప ఎలా పుట్టిందని అందరూ నలుగురు కూడా చాలా మంది 4 రకాలుగా వచ్చి చూసి కళ్ళంట నీళ్లు తెచ్చుకుని వెళ్ళిపోయారంటండి. అంటే మీకు ఈ చెయ్యికి ఒక వేలు ఉంది కదా, ఒక వేలే అది ఉందండి, పుట్టుకలోనే ఉందండి. 2 కాళ్ళు కూడా పుట్టుకలోనే ఉన్నాయండి, ఈ చెయ్యి కూడా పుట్టుకలోనే ఉంది గారు. అంటే మీరు నడవలేనండి. అయితే నేను పుట్టిన తర్వాత ఇలాగ అయిన తర్వాత చాలా సంవత్సరాల వరకు నాకు నడకలేదు అయ్యగారు. నడకలేకపోతే అలాగ మరి మా అమ్మగారు 4 గంటలు తెల్లవారుజాము 4 గంటలు లేసి ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. అయ్యా నేను చూస్తే ఇలా ఉన్నాను, నా బిడ్డ చూస్తే ఇలా ఉంది, మా స్థితిగతులు మార్చిబడి నీవే అని ప్రార్థన చేసేదండి అమ్మ. అలా ప్రార్థన చేస్తుండే నాకు చిన్నతనానికి నాకు ఏం తెలియదు. తర్వాత ఉండి కొలది మరి ఒక సంవత్సరం పెరిగినప్పటికీ నాకు 5వ సంవత్సరం వచ్చేసరికి అయ్యా మరి అమ్మ ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కూడా అంటే అమ్మ ప్రార్థనలో కొన్ని మాటలు అంటది కదయ్యా, అంటే ఎలా అంటే తండ్రి దేవ అంటది కదా, యేసయ్య అంటది కదా. అప్పుడు నేను కూడా యేసయ్య నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు, నాకు నడకి యేసయ్య అని అన్నానండి. అన్నప్పుడు అమ్మగారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పెద్ద డాబా కనిపించిందండి. ఆ డాబా పైన అంటే రెక్కలు కట్టుకుని ఆడవాళ్ళు వైట్ చీరలు కట్టుకుని పైకి ఎక్కడం దిగడం, మెట్ల మీద నుంచి ఎక్కడం దిగడం జరుగుతుందయ్యా. అయితే అందులోని అక్కడ మెట్ల పైన ఒక పెద్ద ముసలైన నిలబడి ఉన్నారండి. నిలబడి ఉంటే అప్పుడు నిలబడినప్పుడు ఒక ఆవిడ ఎక్కిన ఆవిడ అందే, అయ్యా ఆ బిడ్డ చూడండి, ఆమెకు వికలాంగురాలు, ఆమెకు కాళ్ళు లేవు, తల్లి ఎంతో ప్రార్థన చేస్తుంది అయ్యా అని అంటే, ఆమె పుట్టుకతోనే వికలాంగురాలు, ఆమెకు మధ్యలో నడకొస్తుందని ఒక మాట విన్నానయ్యా నేను. అప్పుడు ఆ మాట వినగానే అప్పుడు మా అమ్మగారిని లేపి ప్రార్థనలో ఉన్నామని లేపి అమ్మ అని కొట్టాను. కొడతా ఏంటి ఏ శ్రద్ధం చేయంటుందండి అంటే నేను ఏదో చెప్పబోతున్నానేమనుకుంది అమ్మ. కానీ అమ్మగారు లేచినండి, ఏటమ్మా అంది. అమ్మ ఒక ఆయన నాకు నడకొస్తుందని చెప్తున్నారమ్మా. అది మీకు స్పష్టంగా కనిపించిందండి అయ్యా, కనిపించింది, దర్శనంలా కనిపించింది అయ్యా. ఒక పెద్ద ఆయన పండు ముసలని నిలబడ్డారు. అతను డైరెక్టర్ గా చెప్తారన్నమాట, ఆమె పుట్టుతోనే వికలాంగురాలు, ఆమెకు మధ్యలో నడకొస్తుందని చెప్పారండి. చెప్తే నేను లేచి అమ్మనే తట్టి, అమ్మ ఇలా వస్తుందంట, నాకు నడకొస్తుందంటే ఒక ఆయన చెప్తున్నారు అని అంటే, అయితే విశ్వాసం ఉంచండి. అప్పటికి నాకు లేదండి, మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్ళిదండి. మోకాళ్ళ మీద పాక్కుంటూ అంటే ఇక్కడే అంటే అప్పటికి ఇంకా మోకాళ్ళ మీద కూడా నడవలేదండి. ఎలా నుంచోబెడితే అలా పడిపోద్దండి. అసలు మోకాళ్ళ మీద పాకడం కూడా అప్పటికి తెలియదండి. అయితే 5వ సంవత్సరం వచ్చేటోడికండి అయ్యా, 5వ సంవత్సరానికి నన్ను స్కూల్లో జాయిన్ చేశారయ్యా. స్కూల్లో జాయిన్ చేస్తే అప్పుడు స్కూల్ టీచర్స్ కూడా చాలా బాధపడేవారండి. అంటే ఈ కాళ్ళు లేని అమ్మాయిని ఇలా మోసుకొస్తున్నారు, తల్లిదండ్రులు చాలా కష్టపడుతున్నారని పాపం చాలా బాధపడ్డారండి. బాధపడితే అమ్మ తీసుకెళ్ళేది, నాన్నగారు తీసుకొచ్చేవారు, ఇద్దరు తీసుకురావడం, మళ్ళీ నన్ను శుభ్రం చేయడం, అన్నం తినిపించి మరలా స్కూల్కి జాయిన్ చేసేవారండి. స్కూల్కి జాయిన్ చేస్తుంటే రోజు భారం అయిపోయింది. ఒకనొక రోజున నాకు బాధ కలిగి, అయితే నేను ఎందుకు నిన్ను జన్మించాను వీళ్ళకి భారంగానని బాధ కలిగిందండి. ఆ చిన్న వయసులోనే నాకు చాలా బాధ కలిగింది. నేను చనిపోతే బాగుంటుంది ఏమో, వీళ్ళకి భారం ఉండదు అనుకున్నానండి. ఒకరోజు నేను అమ్మ నాన్న పనికి అంటే వాళ్ళు వ్యవసాయం పని చేసేవారండి, కూలి పని చేసేవారు. అప్పుడు వాళ్ళిద్దరూ కూలి పనికి వెళ్ళిపోయిన తర్వాత నాకు బాధ అనిపించి నేను కిరోసిన్ పోసేసుకున్నానండి చనిపోవడానికి. చిన్న వయసులోనే కిరోసిన్ పోసేసుకున్నాను. ఎందుకంటే నాకు బాధ అనిపించింది, అలా తీసుకురావడం, వీళ్ళందరూ నడుస్తుంది, నేను నడలేకపోతున్నానని చాలా బాధ కలిగి అలా ఏడుస్తుండేదాన్ని. అయితే ఒక ఆవిడ, నా పక్కింటి ఆవిడ చూసి, ఆవిడ అంది, ఎందుకు చేసే ఈ పని అని నన్ను కొట్టి ఒళ్ళంతా శుభ్రం చేసి నాకు స్నానం అది చేపించి బట్టలు అవి మార్చేటడికి మా అమ్మ మా నాన్నగారు కూలి పనికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్క ఇలాగా మీ అమ్మ ఎలా చేసిందని చెప్పగానే
ఏడ్చారండి ఇద్దరు కూడా. తల్లి అమ్మ నాన్న కూడా ఏడ్చారు. అమ్మ మా ప్రాణం ఉన్నంతసేపు కూడా నీకు ఏది లోటు రాకుండా మేము పెంచుకుంటాము, కానీ ఎప్పుడు ఇలాంటి పని చేయకు. నీవు మాకు ఇచ్చిన బహుమానము, నాకు 4 పిల్లలు పుట్టి చనిపోయారు, కానీ యేసయ్య ప్రార్థన చేయగా నిన్ను మాకు ఇచ్చారు. మా ప్రాణం ఉన్నంతసేపు మేము చూసుకుంటాం, నీకు ఏ హాని రానేమో, ఏమో మేము చనిపోతే ఏమో ఆయనే చూసుకుంటాడు అని అమ్మ నాన్న నాకు ధైర్యపరిచి బలపరిచి నన్ను చాలా ఆదరించారు. కానీ నాన్నగారు చేతి మనిషి, నానంటే ప్రాణం, అంటే భుజాల మీద మోసేవాడు నాన్నగారు. చాలా సంవత్సరాలు భుజాల మీదే మోసారండి. అయితే దేవుడు మహాకృపను బట్టి వీళ్ళు ఇలాగ బాధపడుతున్నారు కదని ఒక రోజున నాకు బాధ కలిగి, అమ్మా నాకు పుస్తకాల బ్యాగ్ కొనండి, ఈ చేయికి తగిలించుకుని నేను మోకాళ్ళ మీద పాక్కుంటా వెళ్ళిపోతానమ్మా స్కూల్కి అన్నానండి. వెళ్ళిపోతానంటే ఎలాగెళ్తావమ్మా, రాళ్ళు అయ్యి కొట్టుకుపోతాయి అనేసి అన్నారండి. ఏం పర్లేదమ్మా నేను వెళ్తానని అంటే అప్పుడు బ్యాగ్ కొనిపించుకుని చెయ్యి తగిలించుకుని ఈ ఎడం చేతితోటి ఇలా కింద భూమి మీద చెయ్యి ఆనుకుని ఒక కాలు ఇలా నిలబెట్టండి, ఒక కాలు ఇలా పెట్టి పాక్కుంటూ వెళ్ళిపోయిందండి. వెళ్ళడం రావడం అలాగా కొద్ది రోజులు వెళ్ళేటికి ఈ మోకాళ్ళు అవి కొట్టుపోయి ఈ చెయ్యి కొట్టుపోయి రక్తాలు వచ్చేసేయండి. రక్తం కారిపోతుంటే మళ్ళీ అమ్మ వచ్చి మళ్ళీ అవన్నీ శుభ్రం చేసి స్నానం చేపించి మళ్ళీ అన్నం తినిపించి మళ్ళీ ఎత్తుకుని తీసుకెళ్ళారు. అలాగా అంటే ఎత్తుకుని తీసుకెళ్తానికి నేను ఎదిగే కోల్ది మరి వాళ్ళు మొయ్యలేరు కదండి. అందుకని అలా చేస్తే అప్పుడు ఇలా నేను సరే ఇలాగ వెళ్తాననేసి అంటే 2-3 సంవత్సరాలు వెళ్ళేటోడికి నాకు మాట జ్ఞాపకం వచ్చిందండి. ఏమాట అంటే నా చిన్నప్పుడు ఒక మాట వచ్చింది, దేవుడు నాకు మాట చెప్పాడు కదా, అది యేసయ్య ఎలా ఉంటాడో తెలియదు, కానీ నాకు ఈ మాట జ్ఞాపకం వచ్చి, అమ్మ నాకు మధ్యలో నడకొస్తుంది అన్నారు కదా, ఎలాగొస్తుంది నన్ను నడకని మా అమ్మగారిని అడిగానండి. అమ్మ దేవుని అంది విశ్వాసం ఉంచరా, దేవుడే నీకు ఏదో దారి చూపిస్తాడు అని అమ్మ చెప్పిందండి. చెప్పగానే అప్పుడు దేవుడు ఇస్తాడులేమ్మా అనేసి అందండి. అంటే అప్పుడు సరే దేవతి దేవుడు ఇస్తాడు అంటున్నది కదా అని ఆ మాట ధైర్యపరుచుకుని సరే ఎలా వస్తుందో దేవుడే ఇస్తాడనేసి అలాగే స్కూల్కి వెళ్ళిపోతుంటే మోకల మీద పాక్కుంటూ వెళ్ళిపోతుంటే ఒకరోజు స్కూల్ టీచర్స్ అన్నారు, అమ్మా నీ బాధ చూడలేకపోతున్నాం మేము, స్కూల్ మానేయి, రక్తాలు రావడం వల్ల మేము చూడలేకపోతున్నాము, మేము నీ బాధ చూడలేకపోతున్నాం అని స్కూల్ కూడా రావద్దన్నారండి. అయినా సరే అలాగే వెళ్ళేదానండి. స్కూల్లో ఫస్ట్గా చదివేదానండి. టీచర్ చదివారు, ఈ అమ్మాయి చదివితే బాగా చదువుతుంది, మంచిగా చదువుకుంటుంది, కానీ తీరా చూస్తే స్కూల్కి రావడానికి చాలా ప్రాబ్లం అయిపోతుంది అని బాధపడ్డారండి. అయినా సరే అలాగే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి నాకు ఈ మాట జ్ఞాపకం వచ్చింది కదండి అయ్యా. ఈ మాట జ్ఞాపకం రాగానే మా అమ్మగారు పనిలోకి వెళ్ళిపోయి ఇచ్చిన తర్వాత ఒక 2-3 పిల్లల్ని రమ్మని మన బయట ఇసుక రప్పించుకుని ఆ ఇసుక జల్లించేసి రాళ్ళు లేకుండా అప్పుడు చిదపళ్ళ చెట్లు ఉన్నాయండి మా ఇంటి దగ్గర. ఆ చిదపళ్ళ చెట్టు చుట్టూరు పరిచి ఆ ఇసుకను పరిచి నాన్నగారు అవాయి చూడంటే మెత్తగా కొట్టుకుని ఆ కాలుకి తగిలించుకుని ఆ చెట్టు పట్టుకుని లేసానండి. లెగ్గానే ఈయన దగ్గరకు ఉన్న కాళ్ళు పటపటమన్నాయండి. అంటే అప్పుడు అనుకున్నాను, అయ్యి బాబు ఈ కాళ్ళు ఇరుగుతున్నాయేమో, మళ్ళీ మా అమ్మగారు వచ్చి నన్ను కొట్టేస్తారు ఎలాగా అని అనుకున్నానండి. అయితే ఈ లోపలని ఇలాగుంటుండగా ఇలాగా ఈ కాళ్ళు ఇలా బాధపడుతున్నానని ఈ జోడేసుకుని ఈ చెట్టు పట్టుకుని ఇలా నడుస్తూ అలాగా ఒక 15 రోజులు అలాగా రోజుకి 2 అడుగులు 3 అడుగులు అలా వేస్తూ అలా ప్రాక్టీస్ చేస్తానండి. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత నడుస్తాను అనే నాకు ధైర్యం కలిగిందండి. ఆ తర్వాత నాతో ఉన్న అమ్మాయి ఇసుక ఎందుకు జల్లించుకున్నారమ్మా? ఇసుక అంటే రాళ్ళు లేకుండా ఉంటే వాటి మీద కొంచెం మెత్తగా అడుగు వస్తుందని, దెబ్బ తగలదని రాళ్ళని తీసేసి ఆ ఇసుకని జల్లించి అలా. ఆలోచన అసలు ఎలా వచ్చింది మీకు? దేవుడు ఇచ్చిన ఆలోచన అండి నాకు. అంటే నాకు యేసయ్య ఇచ్చాడండి. అప్పుడు నాకు నడకిస్తానన్న మాట ఇచ్చిన దేవాతి దేవుడు నాకు ఈ ఆలోచన కలిగించింది కూడా ఆయనే ఇచ్చాడండి. ఎందుకంటే ఆ ఇసుక నాకు తెలియదు, ఆ ఇసుక ఏం చేయాలి కూడా నాకు తెలియదు, కానీ దేవుడే నాకు ఆ ఆలోచన కలిగించి ఆ పిల్లల్ని రప్పించుకుని ఆ ఇసుకను జల్లించుకుని ఆ చెట్టు చుట్టూ పరిచి అంటే రాళ్ళు గుచ్చుకోకుండా ఇసుకలో ఉంటే మెత్తగా ఉంటుంది అన్న ఆలోచన కలిగి అప్పుడు అవాజోళ్ళు వేసుకుని అలా ప్రాక్టీస్ చేశానండి. ప్రాక్టీస్ చేయగా ఈ కాళ్ళు దుమ్ములు కదండి, ఈ దుమ్ములు నొప్పి పట్టేసి విపరీతమైన జ్వరం వచ్చేసిందండి. చెప్పితే కొట్టేస్తారేమో అని భయం, వాళ్ళకి చెప్పితే ఎందుకు ఇలా చేసావంటారేమో అన్న భయం. అయితే దేవుడు మహాకృపను బట్టి అలా 15 రోజులు చేసిన తర్వాత నాకు నేనుగా నడుచుకుంటూ అమ్మ నాన్నగారు పనిలోకి వెళ్ళి వచ్చారు. వచ్చేటప్పటికి నేను నడుచుకుంటూ ఎదురెళ్ళేటప్పటికి
నాన్న అమ్మ కూడా చాలా ఏడ్చారు. ఎలా నడిచావు ఏంటి, ఎలా నడవగలిగో, మేము నుంచోబెడితే పడిపోయేదాను కదా, ఎలా నడిచావు అని అంటే, అమ్మ మీరు ఇలా పనిలోకి వెళ్ళిపోయిన తర్వాత స్కూలు మానేసి, మధ్యాహ్నం మాటలు స్కూల్ మానేసి ఇలా ప్రాక్టీస్ చేశానమ్మా, ఇలా చేయగానే నేను నడుస్తున్నానమ్మా అని అంటే ఇద్దరు పట్టుకుని చాలా చాలా ఏడ్చారండి. చాలా బాధపడ్డారు. పోన్లేమ్మ దేవుడు నడకిస్తాడని అన్నావు కదా, ఈ విధంగా దేవుడికి సహాయం చేశాడని చెప్పి ఇద్దరు చాలా బాధపడిపోయారండి. చాలా గారంగా పెంచారు. దేవా నువ్వు నా కుమార్తెకి ఇచ్చిన యొక్క నడకను బట్టి వందనాలని చెప్పి చాలా ఆనందపడ్డారండి, చాలా సంతోషపడ్డారండి. అయితే ప్రభువా నాకు నడకిచ్చావు, కానీ నేను కష్టించి పని చేయలేను కదా ప్రభువా, నేను ఒక కూలి పనికి వెళ్ళలేను అని ఎంతో బాధపడేదండి. అయితే ఇలా ఉంటుండగా నాన్నగారికి కొద్ది రోజులకి పారాలిసిస్ వచ్చేసిందండి. పారాలిసిస్ వస్తే అమ్మ ఫిజికల్ హ్యాండిక్యాప్డే, నేను ఫిజికల్ హ్యాండిక్యాప్డే. నాన్నగారు చూస్తే కష్టపడి మా ఇద్దరిని నాన్నగారు పెంచేవారు, కానీ నాన్నగారికి ఇలా మూల పడిపోయారు. ఇలా ఉంటుండగా ఎలా పెంచాలి ప్రభు, నేను ఏమీ చేయలేను కదా ప్రభు అని మరలా నేను దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు స్వరం ఇచ్చాడండి దేవుడు. అంటే నాన్నగారు చిన్నప్పటి నుంచే గుండెల మీద వేసుకుని ఒక సినిమా పాట, ఒక దేవుని పాట, ఒక సినిమా పాట, ఒక దేవుని పాట నేర్పించేవారండి నాకు. ఇప్పుడు ఇలాగ నాన్నగారు పాటలు నేర్పడం వల్ల స్వరం వచ్చిందండి. ఆ స్వరంతో ప్రభా నేను నిన్ను స్తుతించాలని 6th క్లాస్ కాడి నుంచి, అప్పుడు సేవకులు చాలా భారంతో సేవ చేసేవారు కనుక ఒక డ్రమ్ము అన్ని పట్టుకుని వెళ్ళేవారు. నన్ను ఎవరైనా సరే ఇంటికి వచ్చి అమ్మ నీ సాక్ష్యం మాకు చెప్పు అంటే, నువ్వు పాట పాడని ఎవరన్నా తీసుకెళ్ళి ఆ పాట పాడి సాక్ష్యం చెప్తున్న 6th క్లాస్ కాడి నుంచి నేను పాటలు పాడతానికి వెళ్ళానండి. పాటలు పాడతాం వచ్చండి, మంచి పాట పాడగలరా? పాడతానండి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నలిగితివి వేసారితివి, నలిగితివి వేసారితివి, నాకై ప్రాణము నీచితివి, నాకై ప్రాణము నీచితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఇలాగా అలా పాటలు పాడతాక దేవుని కృపను బట్టి కృప చూపించారండి. ఆ స్వరముతో అలాగా ఆయా సంఘాలకు వెళ్ళి ఎవరైతే పిలిస్తే సేవకులు వచ్చి ఇంటికి వచ్చి అమ్మ మా చర్చికి రా, మా చర్చిలో 2 రోజులు ఉపవాస మీటింగ్లు ఉన్నాయి, మాకు సాక్ష్యం పంచిది కానీ పాటలు పాడది కానీ రా అంటే అలా వెళ్ళి వాళ్ళు ఇచ్చిన 50, అప్పటికి ఇప్పుడు అంత రేంజ్ లేదు, అప్పటికి 50 రూపాయలు 100 150 అలాగే ఇచ్చేవారండి. నా ఛార్జీలు పోగా ఒక 100 రూపాయలు మిగిలితే ఆ 100 రూపాయలు తెచ్చి అమ్మగారిని నాన్నగారిని అలా పోషించేదానండి. అలా పోషించుకుంటూ అలా ఉంటుండగా నాకు నాన్నగారు అంటే నేను నాన్నగారు ఇంకా బాగా పారాలిసిస్ వచ్చేసింది కదండి. ఇంకా నేను 10th క్లాస్ క్లోజ్ చేసేసాను. 10th క్లాస్ వరకు చదివానండి, కానీ 10th వచ్చాను, కానీ 10th ఇంకా ఎగ్జామ్స్ కూడా రాయకుండా ఇంకా నేను ఉంటే ఒకరోజు ఇలాగే పాటలు పాడతాకి వెళ్ళండి, పేరవరం అనే గ్రామానికి పాటలు పాడతాకి వెళ్తే ఒక పాస్టర్ గారు కలిసారు అక్కడ. ఆ పాస్టర్ గారి పేరు నూకరాజు గారండి. ఆయన ఏం చేశారంటే అమ్మ నువ్వు అన్ని పనులు చేయగలదు అని అడిగారండి. చేస్తానండి అయ్యారండి అంటే, పలానా హాస్టల్లో వార్డెన్గా వంట కుక్క చేస్తావా అన్నారండి. చేస్తాను అయ్యారండి అంటే అప్పుడు వెంటనే స్పందించి నన్ను తీసుకెళ్ళి మాట్లాడారండి. మాట్లాడగా అక్కడ నేను 70 మంది పిల్లలకి వంట చేస్తూ వార్డెన్గా చేస్తూ వాళ్ళకి పాటలు నేర్పి ఉదయం 4 గంటలు లేపు వాళ్ళకి పాటలు చెప్పి పాటలు నేర్పించి వాకింగ్ చదివించి ప్రార్థన చేసి మళ్ళీ నేను వంట కార్యక్రమం చేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి అలాగా నేను ఇలా కష్టపడుతూ నాన్నగారిని అమ్మగారిని పోషించానండి. ఒకప్పుడు వాళ్ళు నిన్ను పోషించేవారు, మీరే వాళ్ళు పోషించానండి. అలాగా పోషించేటప్పటికి నాన్నగారు కాలం చేశారండి. ఆ టైంలో కూడా నా దగ్గర 1 రూపాయి లేదు. ఆ కష్టపడే డబ్బులే వాళ్ళిద్దరికీ మందులకే సరిపోయి అన్నము, కానీ మాకు తినడానికి కూడా అన్నం ఉండేది కాదు. చాలా శ్రమలు. అంటే మరి నాన్న అమ్మ కూడా పేషెంట్ అయిపోయారు, నేను కూడా పని చేయలేను దాన్ని. ఆ టైంలో మాకు సరైన ఆహారం ఉండేది కాదు. దేవుని సేవకులు ఎవరన్నా వచ్చి చూస్తే వాళ్ళు మమ్మల్ని ఆదరించేవారు. వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను నిజంగా. వాళ్ళు సేవకులు కొంతమంది వచ్చి నాకు రైస్ అని కూరగాయలని ఇలాంటివన్నీ ఇచ్చి నన్ను బలపరిచేవారండి. వాళ్ళు కలిగింది కొంచెం ఇస్తే ఆ మందులకే సరిపోయండి. అలా చేస్తుండగా నాన్నగారు కాలం చేశారు. అప్పుడు నేను ఏడుస్తున్నాను.
ఏంటి ప్రభా మాకు ఈ పరిస్థితి, నా తల్లి చూస్తే ఇలా ఉంది, నా తండ్రి చనిపోయారు, మా అమ్మ మాకేంటి, మా పరిస్థితి ఏంటి, మేము ఎలా పోషింపబడాలి అని నాన్నగారు కాలం చేశారు. మా దగ్గర కాలం అంటే ఆ సమయానికి ఆ కార్యక్రమం చేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. అయితే నాన్నగారు చనిపోయారు. నాన్నగారు కాలం చేసిన తర్వాత కొద్ది రోజులకి అమ్మగారు కూడా మంచం పెట్టారు. అమ్మగారు కూడా చాలా వైద్యం చేయించాను, చాలా వైద్యం. అంటే అమ్మగారు కూడా అప్పుడు గ్యాస్ నొప్పికి అంత మందులు లేవండి. అప్పుడు చాలా విపరీతమైన గ్యాస్ నొప్పి వచ్చేసి మనిషి నిలబడలేకపోయేది, కూర్చోలేకపోయేదండి. నాన్నగారి కార్యక్రమం ఇలాగ అయిపోయింది, మళ్ళీ తల్లి చూస్తే ఇలాగ అయిపోయింది, ఏంటి ప్రభు అని అనుకున్నాను. కానీ ఆవిడ కూడా కాలం చేసిందండి. కాలం చేసిన తర్వాత ఇద్దరిని కూడా కోల్పోయాను. ఒంటరి జీవితం అయిపోయింది. నేను ఎందుకు బ్రతకాలి ప్రభువా, నేను ఎందుకు జీవించాలి, నేను ఎవరి కోసం బ్రతకాలి అన్నప్పుడు దేవుడు నన్ను ఒక మాట జ్ఞాపకం చేశాడండి. దేవుడు వాక్యాల్లో నాకు ఇష్టమైన మాట, దేవుడిచ్చిన మాట అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో ఉంటుంది కదండి. ఒక కుంటివాడైన కుంటివాడైన ఒకడు భిక్షమెత్తడం చూడలేదని మాట నాకు తెలియపరిచి దేవుడు ఆ వాక్యం చదువుకున్నప్పుడు నేను చాలా బలపడ్డానండి. ఇద్దరిని కోల్పోయాను అన్నప్పుడు నాకు ఈ మధ్యలో నాకు ఏమైందంటే అండి, ఆ నాన్నగారు అమ్మగారు చనిపోయిన తర్వాత నేను ఎందుకు బ్రతకలనుకున్నప్పుడు నాకు అసలు మతి స్థిమితం లేదండి. నాకు ఫిస్ట్ కింద వచ్చి ఎక్కడ పడితే అక్కడ పడిపోయిందానండి. నాకు ఆలోచనలు ఎక్కువైపోయి ఇంకా నిన్ను చూసుకునేవారు ఎవరు లేరు. చాలా మంది ఉన్నారు, చిన్నాన్నలు ఉన్నారు, పెద్దనాన్నలు ఉన్నారు, కానీ అక్కడికి రాని పెద్దనాన్నలు ఎందుకు కానీ తర్వాత తెలుసుకున్నారు. ముందుగా నేను వెళ్తే ఆదరించేవారు తప్ప నా దగ్గరికి వచ్చి పరామర్శించేవాళ్ళు లేరు. అయ్యో కాళ్ళు ఎందు కదా, ఎలా ఉంది నా అన్నగారి కూతురు ఎలా ఉందనేది ఎవరో కూడా గ్రహించలేదు అప్పట్లో. కానీ సేవకులు, నేను ఎక్కడైతే ఏ చోట అయితే వెళ్ళి పాటలు పాడాను, ఆ సేవకులు మధ్యలో వచ్చి అయ్యో పాపం ఆ స్వరం దేవుడే ఇచ్చారమ్మా మీకు? నాకు స్వరం దేవుడే ఇచ్చాడండి. ఎవరిని దేవుడే నాకు ఇచ్చాడండి ఈ స్వరము. ఎందుకంటే నేను పాడడానికి ప్రభువా నేను ఎలా బ్రతకాలని ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఆ స్వరాన్ని ఇచ్చాడండి. ఆ స్వరముతో నేను వెళ్ళి పాటలు పాడి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో నేను పోషింపబడ్డానండి. కన్న తల్లి తండ్రి నన్ను మరచినను, ఈ లోకము నన్ను వెలివేసిన, కన్న తల్లి తండ్రి నన్ను మరచినను, ఈ లోకము నన్ను వెలివేసిన, మరువలేదు నన్ను విడువలేదు, ప్రేమతో పిలచిన నాదుడవు, ప్రేమతో పిలచిన నాదుడవు, ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. చనిపోయేననే స్థితికి వచ్చినప్పుడు కూడా దేవుడు నాకు వాక్యం ద్వారా, పాట ద్వారా, ఈ చరణం పాడుకున్నప్పుడు దేవుడు నాకు ఎంతో బలం ఇచ్చాడు, శక్తినిచ్చాడు. తల్లిదండ్రులను కోల్పోయిన నన్ను బలపరిచింది ఈ ఒక్క చరణంలో. నాకు చాలా ఓదార్పునిచ్చింది, నాకు చాలా ఆదరణ ఇచ్చిందండి ఈ పాట ద్వారా. నన్ను ఈ లోకం వెలివేసిన, కన్నతండ్రులు కోల్పోయినా, నన్ను ఎవరు చూసినా చూడకపోయినా యేసయ్య నన్ను ఆదరించాడని నాకు విశ్వాసం. ఎందుకంటే నాకు రెండు ఇష్టం అండి. ఒకటి నమ్మకం, ఒకటి విశ్వాసం అండి. నాకు ఎప్పుడు కూడా విశ్వాసం, ఈ పని అవుతుంది అంటే నమ్మకం, అవుతుంది, ఈ పని అవదంటే అవదు. ఆ రెండే నాకు నేర్పడిన దేవుడు. నా తల్లిదండ్రులు కూడా అదే చెప్పారు. ఎందుకంటే అమ్మ ఆత్మవిశ్వాసంతో ఉండాలి, బలపరచబడాలని చెప్పేవారండి. ఇలా ఉంటుండగా నడకలేని జీవితానికి దేవుడు నడక ఇచ్చాడని అందరూ సంతోషపడ్డారు. అందరూ చాలా. అప్పుడు ఇంటికాడ మీరే వంట చేసుకునేవారు? అప్పుడు అమ్మ ఎలా చేయడమో చూసి అంటే మీ పని అంతా మీరే చేసుకునేవారండి? చేసుకుందండి. అంటే ఫస్ట్లో అమ్మ చేసిన తర్వాత నేను నేర్చుకున్నానండి. నేను అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, అమ్మని కష్టపెట్టకూడదని ఆ పని నేను చూసి
ఏ పని అయితే చేస్తుందో ఆ పని చూసి నేర్చుకున్నానండి. నేర్చుకుని ప్రతిదీ నాకు నేనుగా నా పనులని నేను చేసుకోవడానికి దేవుడు కృప చూపించారండి. నేను అన్ని పనులు చేస్తానండి. వంట చేస్తాను. ఈ రోజున నాకు 100 మందికి వంట చేసే శక్తిని నాకు ఇచ్చాడండి. నా చెయ్యి ఒక్కేలైనా అన్నం కుండా దించడానికి ఎంతో భయపడతారు. కానీ ఈ ఒక్క వేలుకున్న బలం ఈ చేయకూడదండి. ఈ ఒక్క వేలికే బలం ఎక్కువండి, కుడి చెయ్యది. అయితే ఈ ఒక్క చేయకున్న బలమే చేయకూడదండి. కానీ ఈ చేయి దాపు లేకపోతే నేను ఏ పని చేయలేను. ఒక కల్లాప వేయాలన్నా ఈ చేతితో చెంబు పట్టుకుంటాను, కల్లాపేస్తానండి. వాళ్ళు కూడా ఈ చేత్తోనే కోస్తాను, ఫాస్ట్గా కోస్తానండి. దేవుడు అంత కృప చూపించాడండి. కుర్రోళ్ళు యవనస్తులు నన్ను చాలా చాలా రకరకాలుగా మాట్లాడేవారు, చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేవారు. అవన్నీ దాటుకుని ప్రభువా నాకు మంచి మార్గంలో నడిపించని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. నేను పాటలు పడతాకి వెళ్ళొస్తున్నప్పుడు చాలా మంది కుర్రోళ్ళు, నేను చదువుకున్నప్పుడు నేను 10th క్లాస్కి వచ్చినప్పుడు కూడా చాలామంది యవనస్తులు నన్ను చాలా అల్లరి చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. నేను పాటలు పాడతాకి వెళ్ళినప్పుడు ఆర్కెస్ట్రా వరకు కూడా మరి ఆర్కెస్ట్రా వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు చాలామంది. మామూలుగా పాస్టర్లు వచ్చి పిలిచేవారండి. పిలవగానే నేను మామూలుగా వెళ్ళేదాన్ని తప్ప ఆర్కెస్ట్రా వాళ్ళు తెలియదని కాదు. ఆర్కెస్ట్రా వాళ్ళు కొంతమంది చాలా ఇదిగా మాట్లాడుతూ ఉండేవారు. అయినా సరే ప్రభా నీవు చెప్తున్నాయన వాళ్ళతో నేను వెళ్ళకూడదు అని అనుకున్నాను. ఎంతవరకు నేను సింగర్ని కాకపోవడానికి కారణం ఏమిటంటే ఇలాంటి లోపాలు ఉన్నాయండి. నేను సింగర్ని అవ్వలేకపోయాను. కానీ ఎందుకంటే నాకు ఒక సింగర్ అవ్వాలని ఆశ అండి, దేవునిలో సింగర్ అవ్వాలని ఆశ. కానీ నా ఆశ దేవుడు తీర్చలేదు. ఎందుకంటే ఆశ ఉంది అంటే చుట్టుపక్కలగా పాడటానికి వెళ్తాను. కానీ నేను ఒక ఇండివిజువల్గా నేను ఒక సింగర్గా అవ్వాలి, నేను పాటలు దేవుని స్తుతించాలని ఆశ ఉండేది. కానీ ఆర్కెస్ట్రా వాళ్ళతో వెళ్తే ఏమంటారో ఏం చేస్తారన్న భయం ఒకటి ఉండిపోయేదండి. అంటే సింగిల్ గా ఉన్నారు, ఎవరు అండదండ లేని జీవితం, ఒక ఆడపిల్లగా మీరు ఉన్నారు. ఉన్నానండి. ఏ పొజిషన్ ఎలా ఉంటుందో దాంట్లో తప్పు అనుకుని మీరు మానేశానండి. అందుకని ఎందుకంటే భయపడ్డానండి. అంటే ఒక ఆర్కెస్ట్రా ఆయన ఏమన్నారంటే నువ్వు నేను చెప్పిన మాట వింటే నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తామన్నట్టుగా మాట్లాడారండి. ఇటువంటి అన్ని ఉంటాయని చెప్పి మీరు మానేశారు? ఇటువంటి అన్ని ఉన్నాయని మానేశానండి. ఎందుకంటే ఏమో ఏ టైంకి ఎలా ఉంటారో తెలియదు అనేసి మానేశానండి. అందుకే నేను ఆర్కెస్ట్రాకి వెళ్ళలేకపోయాను, సింగర్ని అవ్వలేదు. కానీ నా ఆశ అలా ఉన్నది. కానీ దేవుడు వాడుకుంటున్నాడండి. ఎందుకని ఆయన బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటున్నాడు. కొన్ని దినాలు అయిన తర్వాత నేను చాలా బాధపడుతున్న సమయాల్లో మరి నన్ను ఒక ఆయన ఇష్టపడ్డారండి. ఇష్టపడి ఆయన మ్యారేజ్ చేసుకుంటాను అన్నారు. నేనైతే వద్దన్నాను. అయితే ఆయన అన్నారు అలా కదమ్మా నేను చేసుకుంటాను నిన్ను ముందుకు వచ్చారండి. మరి దేవునికి మహాకృపను బట్టి నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఒక 2 నెలలకి మరి దేవుడు గర్భఫలం ఇచ్చాడండి. అయితే గర్భఫలం ఇచ్చినప్పుడు నాకు ఒక ఆందోళన ఉందండి. అది ఏంటంటే మరి మా అమ్మగారు ఫిజికల్ హ్యాండిక్యాప్డే, మా మేనమామ ఫిజికల్ హ్యాండిక్యాప్డే, మరి నేను కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డే. కనుక నాకు పుట్టబోయే పాపైనా బాబని ఎలా పుడతారని నేను చాలా టెన్షన్ పడ్డానండి, చాలా బాధపడేదాన్ని. అప్పుడు దేవునిలో నేను అడిగేదాన్ని, ప్రవ్వా తండ్రి నీ ఇంతవరకు నీ సాక్షిగా నిలబెట్టావు కదా నాయన, నాకు ఇప్పుడు ఇంకా నీ సాక్షిగా బలపడాలంటే ప్రవ్వా, ఈ లోకమంతటిలో నన్ను మరి నీ లోకమంతా తెలుసుకోవాలంటే ప్రవ్వా నీవు నాకు ఒక మంచి బిడ్డను దయచే ప్రవ్వా అని నేను చాలా కన్నీరు కార్చి ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే నాకు నెలలు నిండుకోలది చాలా భయం వేసిందండి, బాధ కలిగింది. నేను 5 నెలలు స్కానింగ్ తీయించుకుంటాకి వెళ్ళినప్పుడు డాక్టర్ అమ్మగారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నానండి ఆవిడని, అమ్మా మా అమ్మగారు ఇలా ఉండేవారు, మా అమ్మగారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, మా మేనమామ ఇలా ఉండేవారు, నేను కూడా ఇలా ఉన్నాను, మరి నాకు పుట్టబోయే బిడ్డ కూడా నాకులా పుడితే నాకు వద్దమ్మా, బిడ్డ బాగుందని అంటే కనుక నాకు గర్భఫలం ఉంచండి, లేదంటే నాకు అబార్షన్ చేయించండి అని కూడా అన్నానండి. డాక్టర్ అమ్మగారు అన్నారు కంగారు పడకమ్మా, అలా ఎందుకు అనుకుంటున్నావు, దేవుడు నీ పట్ల మేలు చేయొచ్చేమని ఆవిడ ఒక మాట చెప్పి 5 నెలల స్కానింగ్ తీసిన తర్వాత బేబీ బాగుందని చెప్పిందండి. అప్పుడు నాకు ఇంకా దేవుడు నాకు బలం ఇచ్చాడండి, నాకు ధైర్యం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు నేను అనుకున్నాను, ప్రవ్వా బేబీ బాగుందని అన్నారు కాబట్టి ప్రవ్వా నువ్వు నాకు అందమైన బిడ్డని నాకులాగా ఇస్తే నేను చనిపోతాను, నాకులాగా ఇస్తే నేను పడిన కష్టాలు నా బిడ్డ కూడా పడకూడదు. నేను ఎన్నో శ్రమలు పడ్డాను ప్రవ్వా, ఎన్నో అపనిందలు పడ్డాను, అవమానాలు పడ్డాను ప్రవ్వా, ఇవన్నీ తీసివేసి నాకు ఒక మంచి బిడ్డనిచ్చి నీ సాక్షి ఇంకా నిలబెట్టుకో ప్రవ్వా అని ప్రార్థన చేసుకున్నాక దేవుడు మరి నేను ఒక రోజున గుమ్మలో మంచం వేసుకొని పడుకుని ప్రార్థన చేసుకుని పడుకున్నానండి. పడుకున్నప్పుడు ఇంకా నాకు 4 రోజుల్లో డెలివరీ వస్తుందనగా అప్పుడు
ప్రార్థన చేసుకుని అంటే నాకు ఎలా బాధ, నాకు ఈ గర్భఫలం ఇచ్చావు కానీ ప్రభా, నా తల్లిదండ్రులు అంటే ఎంత సంతోషించను, నాకు ఎవ్వరు లేరు, నాకు ఎవరు చేసేవాళ్ళు కూడా లేరు ప్రభా అని అనుకున్నప్పుడు ప్రార్థన చేసుకుని పడుకుంటే తెల్లవారుజామున ఒక ఆయన వైట్ బట్టలు వేసుకుని వచ్చి నీకు మగబిడ్డ అని చెప్పేసి వెళ్ళిపోయారండి. చెప్పేసి వెళ్తే అయిపో మగబిడ్డ అని తుళ్ళుబడిలేసి ఎవరు లేచి చూస్తే ఎవరు లేరు. లేకపోతే కంగారు పడ్డాను, ప్రభా ఒకవేళ నువ్వే నాకు ఈ దర్శనం ఇచ్చావేమో అనుకుని మా పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా కళ వచ్చిందమ్మా, ఈ కళ్ళలో నాకు మగబిడ్డ అని చెప్పారు, నాకు మగబిడ్డే కావాలి, నాకు ఆడబిడ్డ వద్దని అన్నానండి. అంటే నిజంగా నాకు ఆడపిల్ల అంటే అత్తరింటికి వెళ్ళిపోద్ది, అలాంటి చూసేవాళ్ళు ఉండరు, ఆయన పంపించరు. ఇది ఒక ఆలోచన వచ్చిందండి నాకు. అప్పుడు నేను మరి 4 రోజులకి డెలివరీ టైంకి వెళ్ళడానికి సిద్ధపడ్డానండి. వెళ్ళిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిపోయాను, గవర్నమెంట్ హాస్పిటల్కి. నాకు కూడా పెద్దవాళ్ళు కూడా లేరండి, మా మేనగోళ్ళు ఒక్కరితే ఉంది, మా పాస్టర్ గారు అమ్మాయి ఉంది. అయితే వాళ్ళిద్దరూ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత నేను ఎక్కడ కళ్ళు అయితే ఎవరినైతే చూసానో హాస్పిటల్లో కూడా అదే ఫేస్ చూసానండి. కళ్ళు నాకు మగబిడ్డ అని చెప్పిన ఫేసే హాస్పిటల్లో చూసానండి. అప్పుడు నేను అనుకున్నాను ఇది ఎక్కడో చూసాను అనుకుంటే అప్పుడు మళ్ళీ నాకు జ్ఞాపకం వచ్చింది, నేను రాత్రి కదా చూసాను, మొన్న రాత్రి కదా చూసాను అనుకుంటే అప్పుడు ఆయన అన్నారు, బల్ల ఎక్కించి చూసి అన్నారు, అమ్మా నీకు ప్రీ డెలివరీ అని చెప్పేసి వెళ్ళిపోయారండి. దేవుడు నాకు నా జీవితంలో ఒకటి మగబిడ్డ అని చెప్పేసి వెళ్ళిపోయారు, అదే వ్యక్తిని నా హాస్పిటల్లో చూస్తే ఆయనకి ప్రీ డెలివరీ అని చెప్పేసి వెళ్ళిపోయారండి. దేవుడు నాకు ఈ 2 కార్యాలు కూడా ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు కనుక ఆయన నాకు ఈ 2 కార్యాలు జరిగించాడు. నాకు మగబిడ్డనిచ్చాడు. తర్వాత ఇంకోటి అడిగాను దేవుడిని, కోరికలు మనం అది ఇచ్చే ఇది ఇచ్చే ప్రభాని ఎలాగైతే అడుగుతామో ఆసక్తితో నేను అడిగానండి, ప్రభా నాకు అందమైన బిడ్డ ఇయ్యి, నాకు ప్రీ డెలివరీ అని అడిగానండి. దేవుడు నాకు సకాలానికి సుఖమైన కాన్పే ఇచ్చాడండి. అయితే మా చెల్లాళ్ళు కూడా నా దగ్గర ఇద్దరే ఉన్నారు, పాపం ఎవరు లేరండి హాస్పిటల్లో. అప్పుడు ఉంటుండగా నాకు డెలివరీ అయిందండి మధ్యరాత్రిలో. అంటే మా నాన్నగారు ఏ రోజైతే చనిపోయారో అదే రోజున నా గర్భఫలముని ఇచ్చా కనుక ప్రభు అదే రోజున నాకు కుమారుడు పుట్టాలని ఒక కోరిక కలిగి ఉన్నానండి. నిజంగా దేవుడు మరి ఆయన అద్భుతమైన కార్యాలు చేసేవాడు కనుక ఆయన నిజంగా మా నాన్నగారు ఏ రోజైతే చనిపోయారో అదే రోజున అదే టయానికి నాకు దేవుడు గర్భఫలము నా కుమారుడిని జన్మనిచ్చానండి. నిజంగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక నిజంగా నాకు అదే జరిగిందండి. ఎందుకంటే ఎవరున్నా లేకపోయినా మరి నా ఒంటరి జీవితంలో దిక్కులేని వారికి దేవుడే దిక్కన్నట్టుగా నా యేసయ్య నాకు ఇన్ని కార్యక్రమాలు చేశారండి. అలాగే తర్వాత బాబు పుట్టిన తర్వాత మా చెల్లి నా చెవుగడకు వచ్చి, అక్క నీకు మంచి బిడ్డనే ఇచ్చాడు దేవుడు అంటుందండి. నేను అన్నాను, నాకు తెలుసు, నువ్వు అప్పుడే మాట్లాడకు అన్నానండి. అంటే ఆ బాబుని తీసుకెళ్ళి శుభ్రం చేస్తా తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత నేను లేచిపోయానండి. గాగగా నాకు తేలిక అయిపోయింది కదా, నేను లేచిపోయాను, బట్టలు మార్చేసుకున్నాను, నడుం కట్టుకున్నాను. కట్టుకుని అప్పుడు మోకరించానండి, అదే బల్ల మీద మోకరించాను. బాబుని తీసుకెళ్ళి శుభ్రం చేసి తీసుకొచ్చి దాకా కూడా తీసుకొచ్చేసినా సరే అదే బల్ల మీద డెలివరీ అయిన బల్ల మీద మోకరించి కన్నీరు కార్చి ప్రభువుకి మొరపెట్టాను. ప్రభువా నీవు నా పట్ల చేసిన మేలుని బట్టి వందనాలు, నాకు ఎవ్వరు లేరు, నువ్వు నాకు తోడునిచ్చావు, నాకు గర్భఫలం ఇచ్చావు, నాకు కుమారుని అడిగాను. అన్న శిలోహు మందిరంలో ఏ విధంగా ప్రార్థించిందో ప్రభు నేను నీకు మొరపెట్టాను, నా మొర ఆలకించి నాకు ఒక మగబిడ్డనిచ్చు, అలాగే సకాలానికి సుఖమైన కానిపించు, నాకు ఎవరున్నా లేకపోయినా నీవు నాకు తల్లిగా తండ్రిగా ఉన్నావని కన్నీటితో 1 గంట ప్రార్థన చేసుకుని అప్పుడు ఆ బిడ్డను ఎత్తుకున్నానండి. నేను ఆ హాస్పిటల్లో దేవుడు అప్పుడు నేను స్తుతించుకుని అప్పుడు నేను వెంటనే దేవునికి కూడా మొరపెట్టిన తర్వాత నాకు వెంటనే పాట కూడా జ్ఞాపకం వచ్చింది. ఇదే పాట అండి. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణము నే తీర్చగలనా, కొనియాడే పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునుల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో
ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. అలా ఉంటుండగా మరి నాకు మా బాబుకి 3వ సంవత్సరం వచ్చేటడికి మా ఆయనగారికి ఘోరమైన యాక్సిడెంట్ అయిందండి. ఆ యాక్సిడెంట్కి ఇలాగా తలలోని మొక్కే ఊడిపోయిందండి. అది తీసి మరలా బొల్లిన హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఆ మొక్కను తీసి కడుపులో పెట్టారండి. ఇలా కడుపు కూడా ఇలా కోసేసి కడుపులో పెట్టారు. కడుపులో పెట్టిన తర్వాత అంటే ఆయనే డివైడర్ని గుద్దేసుకున్నారు. ఎవరు గుద్దలేదండి. ఆయన మంచి డ్రింకింగ్ చేసేవారు. ఆయనకి ఆర్కెస్ట్రా ఫీల్డ్ అండి. అయితే ఆయన కూడా ఏం చేశారంటే డ్రింకింగ్ వల్ల ఆయన డివైడర్ని గుద్దుకోగా ఆయన మరి ఇలాగ యాక్సిడెంట్ అయిందండి. ఎలా ఉంటుండగా అది కోసి అలా మరి 2 నెలల తర్వాత అంటే నేను ఈ కడుపులో మళ్ళీ పెట్టింది 2 నెలల తర్వాత మళ్ళీ తలలో పెట్టారండి. ఆ రోజున నేను అంటే యాక్సిడెంట్ అయినా అంటే నా దగ్గర ప్రోగ్రామ్కి వెళ్ళి వస్తున్నారండి. వస్తుంటే అయ్యింది. అప్పుడు దాకా ఫోన్ చేసి నేను ఫోన్ చేసేటడికి టక్మన ఆగిపోయింది. మళ్ళీ చేసేటడికి ఫోన్ పని చేస్తలేదు. అప్పుడు ఎవరో ఈయన దగ్గర కీబోర్డ్ నేర్చుకున్న ఆయన చెప్పాల గ్రామం నుంచి ఆయన ఏం చేశారంటే అండి ఆయన అయ్యో మా గురుగారిలో ఉన్నారంటే గాగా ఫోన్ తీసుకుని అంబులెన్స్కి ఫోన్ చేశాను. అంబులెన్స్ అప్పుడు రాజమండ్రి వచ్చేసారు. అప్పుడు నేను ఫోన్ చేసి చూస్తుంటే కంగారికి పోయేటప్పటికి ఈ లోపల ఇలా ఉంటుండగా నాకు ఆ బాబు డ్రైవింగ్ చేస్తారు కదా అంబులెన్స్ అయినా అమ్మ మీరు ఏమవుతారంటే ఆయన భార్య నిండి అంటే ఇలాగ యాక్సిడెంట్ అయిందన్నారండి. అయితే కొద్ది రోజులకి ఆయన మరి ఉండిగోలు దానికి బాగాలేదండి. 8 సంవత్సరాలు ఉన్నారు. మన జనవరి 22వ తారీఖున ఆయన కాలం చేశారండి. ఆయన చేసిన తర్వాత మరి నేను చాలా కృంగిపోయాను. ఏంటి ప్రభువా మళ్ళీ ఒంటరి జీవితం నాకు తోడినిచ్చినట్టు ఇచ్చి తీసుకున్నావు నాయన. అంటే ఏంటి ప్రభువా నేను ఏం పాపం చేశానయ్యా, నాలో ఏ లోపం ఉందయ్యా అని నేను దేవుని దగ్గర చాలా పశ్చాత్తాపడ్డానండి. పడినప్పుడు దేవుడు మరలా నాకు ధైర్యం ఇచ్చాడు. మరి ధైర్యం ఇచ్చి నా కుమారుణ్ణి అలా అంటే మాకు ఆ పెన్షన్ ద్వారా మేము పోషింపబడుతున్నామండి. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా మీరు? నేను ఇలాగే ఇప్పుడు చిన్న పరిచర్య అంటే మా ఆయనగారు ఉంటుండగానే నాకు అంటే నేను నాలాంటి వాళ్ళు కొంతమంది వికలాంగులు బ్లైండ్ పిల్లలు ఉంటారు కదండి, ఎవరైతే కొంచెం కష్టకాలంలో ఉంటారో నాకు వచ్చిన దాంట్లో నా పెన్షనే కాకుండా నాకు ఎవరన్నా చిన్నగా ఎవరన్నా హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ లో కాస్త నేను తీసుకుని ఆ బిడ్డలకి ఏదైనా సాయం చేయాలని ఆశతో చిన్నగా పెద్దగా అయితే నేను చేయలేనండి. నాకు నేనే గడలేని స్థితి. కానీ ఏదో పిడికిలు అనే దేవుడికి అంటే బేదలను కనికరించేవాడు యెహోవా కప్పించేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించే పెద్దవాళ్ళకన్నా సహాయం చేసే చేతులు కూడా మిన్నని దేవుని వాక్యం ఎలాగైతే చెప్తుందో ఆ విధంగా కొంచెము దేవునికి అలాగ చేస్తుంటే ఒక 2-3 పాస్టర్ల గారు చూసి కాకినాడ పాస్టర్ గారు చూసి అమ్మా నీ పరిచర్య బాగుంది, మరి నీకు ఒక మందిరం కట్టాలని ఆశపడుతున్నామని వాళ్ళకి ఆళ్ళగా వచ్చి అంటే వచ్చారు చూసారు. ఈ స్థలం అంతా ఎవరిదంటే నాది అన్నాను. అయితే అమ్మ ఇక్కడ మేము కట్టాలనుకుంటున్నారా అన్నారు. మీ ఇష్టం అండి, మరి ఇక్కడ పెద్ద చర్చ్ ఉంది కదా అన్నాను. మరి వ్యతిరేకంగా ఉంటుందంటే అప్పుడు అన్నారు అమ్మ నీ పరిచర్య వేరు ఆయన పరిచర్య వేరు, నీది చేసుకున్నది ఏంటంటే నువ్వు వికలాంగులు బ్లైండ్గా కదా చేస్తున్నావు, నేను ఎవరు కానీ చేయనయ్య గారు మీరు కట్టించారు. ఆయన ఏం చేశారంటే వాళ్ళే వచ్చి వాళ్ళ కొంత గోడల దాకా కట్టించారండి. కట్టించిన తర్వాత ఆ కట్టి ఆయన కరోనా వచ్చి చనిపోయారు. చనిపోతే మరలా నేను ఎవరి దగ్గరికి అన్నాను ప్రభువుని ఒకటే అడిగానండి, ప్రభువా నువ్వు మందిరం ఇస్తున్నావు కనుక నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకూడదయ్యా, నీవు ఇచ్చే మందిరం నీకే నాకు కాదు కదా ప్రభా అని ప్రార్థన చేసుకున్నానండి. అప్పుడు ఆ గోడలు వేసిన తర్వాత మంచి కరోనా కదా ఆయన చనిపోయారు కదా ఇంకా అక్కడ తాగింది. ఆగితే ఒక అయ్యగారు నేను బైబిల్ ట్రైనింగ్ అయిన అయ్యగారు ఆయన దారంటే వెళ్ళిపోతున్నారంటండి. ఊరుపుడు దాటేసి గాడల దాకా వెళ్ళిపోయారట. ఆయనకి ప్రేరేపణ వచ్చిందంట కుమారి దగ్గరికి వెళ్ళని అంటే వచ్చారండి. నేను పడుకుని అన్నాను. వచ్చేటాడికి ఈ లోపల మాట్లాడలేదు చేయలేదు, వచ్చి అక్కడే ఉండి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. మా బాబా అన్నాడు అమ్మ
అయ్యగారు వస్తున్నారు అని అంటే గావకు వచ్చినాడు. కానీ అప్పుడు ప్రార్థన చేసిన అప్పుడు కారు ఎక్కేసి వెళ్ళిపోతే ఇదేట్రా బాబు వెళ్ళిపోయారు ఇంకా అనుకుంటే ఇప్పటికి సరే అనేసి అనుకున్న తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయి అమ్మ మీ ఆయనగారు నువ్వు రండి ఇంటికి అన్నారు. అప్పుడు మా ఆయనగారు ఉన్నారు. అప్పుడు వెళ్ళామన్నమాట అండి. వెళ్తే అప్పుడు అమ్మ నా వద్ద సాయం ఏం చేయమంటున్నారు. అయ్యగారు నేను మిమ్మల్ని అడగలేదు కదా అయ్యగారు, మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అదే చేయండి అని నేను ఒకటి అన్నాను. అప్పుడు అయ్యగారు నాకు చర్చికి నీడేయండి, నేను చర్చి నడిపించుకుంటాను అన్నాను. అయితే అప్పుడు రేకు ఇచ్చారండి. తర్వాత ఒక హ్యాండిక్యాప్డ్ అబ్బాయి ఒక అమ్మాయితో చెప్పారంట, ఆ అక్క ఇలా పరిచయం చేస్తుందంటే ఆమె ఆలమూరు నుంచి నా దగ్గరికి వచ్చి ఒక 8,000 దశంభాగం ఇచ్చింది. ఒక 8,000 దశంభాగం తెచ్చిస్తే తండ్రి నీవు నన్ను ఎక్కడికి పంపకుండా నువ్వే నా దగ్గరికి తీసుకొచ్చావయ్యా, నీకు వందనాలని మళ్ళీ మోకరించి ప్రార్థన చేసుకున్నాక ఆ పాప వచ్చి నేను ఇక్కడ భోజనం అది పెట్టిన తర్వాత తినేసి ఆ చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి 8,000 కానుక ఇచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ కూలి వాళ్ళని పెట్టి హ్యాపీ మేస్త్రిని రమ్మని వెంటనే అది పూర్తి చేసేసాను. చర్చ్ అంతా అయిపోయిందండి. దాంట్లో పరిచయం నడిపిస్తుంది. దేవుని నామానికి వందనాలండి. దేవుని పాటలు పాడడమే కాదు కానీ దేవుని వాయిద్యాలు కూడా వాయించాలని ఒక ఆసక్తి నాకు దేవుడు ఇచ్చాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచినట్టుగా నేను కొట్టలేను కదా, నా చెయ్యి ఒకటే కదా అని నిరాశపడ్డాను. కానీ దేవుడు ఆశ కల్పించాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచినట్టుగా డ్రమ్ము కొట్టగల శక్తి నాకు ఇచ్చాడు. అదే కాంగో కొట్టుకునే పరిస్థితి నాకు దేవుడు తీసుకొచ్చాడు. మరి పాటలు పాడుకుంటూ నేనే కాంగో కొట్టుకుంటాను. మరి అలాగే బాబు చిన్నప్పుడు కనుక కొట్టలేకపోయి ఇప్పుడు బాబు అయితే బాబు వాయిస్తాడు, నేను పాటలు పాడతాను. దేవుడు మహాకృపను బట్టి మరి నేను పాటలు పాడుకుంటూ నేను వాయిద్యాలన్నీ కూడా వాయించగల దేవుడు కృప చూపించారు. ఒకసారి వాయించి పాడతారమ్మా? ఒక పాట పాడతాను అయ్యగారు. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన నడచెదను ఆయన వెంటే, నడచెదను ఆయన వెంటే, నిలిపి ఆయనపై నా గురి, నిలిపి ఆయనపై నా గురి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. సింగిల్ వేలు ఉందిగమ్మా, అది కొట్టేటప్పుడు నొప్పి రాదమ్మా మీకు? నొప్పి రాదండి, అలవాటు అయిపోయింది అయ్యగారు. డ్రమ్ము కూడా అలాగే కొట్టేస్తాను అయ్యగారు, డ్రమ్ అలాగే కొడతాను. ఇంకేమో వాయిస్తారమ్మా? కంజరు వాయిస్తానండి, కంజరు వాయిస్తాను, కాయలు వాయిస్తాను, కాంగు కొడతాను, డ్రమ్ము కొడతాను. అన్ని ప్లే చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నా ఒంటరి జీవితంలో నా యేసయ్య నాకు కృప చూపించారు, నాకు ఇవన్నీ నేర్పించారు కూడా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు కానీ నా యేసయ్య నాకు నేర్పించారు. ఆయన సేవలో వాడబడాలని నా ఆశ. ఇంకాను ఆయనకు నమ్మకస్తురాలుగా నేను జీవించాలి, నా జీవితాంత కాలము కూడా ఆయన సేవలో బ్రతకాలని నా ఆశ.